నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learn కరెంట్ టైప్ చేసి చూడండి. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. భారతదేశంలో మొదటి లిగోని మహారాష్ట్రలో హింగోలి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. సరైనదే. లిగో అంటే లేజర్ ఇంటర్ఫిరోమెట్రీ గ్రావియేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. ఇది ప్రపంచంలోనే 3వ లిగో కేంద్రం. సరైనదే. అమెరికా వెలుపల ఏర్పాటు చేయనున్న మొదటి లిగో కేంద్రం. సరైనదే. లిగో 2వ కేంద్రాన్ని బ్రిటన్లో ఏర్పాటు చేశారు. సరికానిది. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. భారతదేశంలో అతి చిన్న తేలికైన తుపాకీ నిడార్ను 2016 ఫిబ్రవరి 16న ప్రవేశపెట్టారు. సరైనదే. ఈ నిడార్ తుపాకీ పశ్చిమ బంగాల్లోని ప్రభుత్వ రైఫిల్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. సరైనదే. నిడార్లో 8 బుల్లెట్లు నింపే సామర్థ్యం ఉంది. సరైనదే. నిడార్ తుపాకీ బరువు 600 గ్రాములు. సరికానిది. బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల సమావేశం ఏ దేశంలో జరిగింది? భారత్. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ అండ్ జెనెటిక్ రిసోర్స్ సంస్థ పౌల్ట్రీ జంతువుల కొత్త రకం బ్రీడ్స్ ను అభివృద్ధి పరిచింది. వీటిలో 1 ఆవు, 2 చొప్పున మేకలు, గొర్రెలు, 3 పందులు, 1 కోడి బ్రీడ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. తెరీసా మేక, నికోబార్ దేవి, ధూమ్ పంది, అస్సాం, కౌనాయే కోడి, మణిపూర్, కెండ్రపాడ గొర్రె, ఒడిశా. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇటీవల ప్రత్యక్ష ప్రసారంలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష చేయించుకున్న ప్రముఖుడెవరు? బ్రిటన్ రాకుమారుడు విలియం. డాక్టర్ నరేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు 2016 గ్రహీత ఎవరు? శ్రీ రవిశంకర్. క్రింది వాటిని గమనించండి. భారతదేశంలో రోటా వైరస్ కు విరుగుడుగా రోటా-1 అనే వ్యాక్సిన్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. సరైనదే. రోటా-1 వ్యాక్సిన్ 5 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులో ప్రవేశపెట్టారు. సరికాదు. రోటా-1 వైరస్ ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ గుర్తింపు పొందింది. సరైనదే. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. సరైనదే. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుశీల్ చంద్ర. క్రింది వాటిని పరిశీలించండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT సిక్కింలో 2016 ఏప్రిల్ 16న పరం కాంచనగంగా అనే సూపర్ కంప్యూటర్ను ప్రారంభించారు. సరైనదే. దీన్ని సిక్కిం గవర్నర్ శివరాజ్ పాటిల్ ప్రారంభించారు. సరికాదు. కాంచనగంగా భారతదేశ హిమాలయాల్లో ఎత్తైన శిఖరం. సరైనదే. దీన్ని పూణేలో సీడాక్, NIT, సిక్కిం సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. సరైనదే. క్రింది వాటిని గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ఏరువాక పౌర్ణమి ప్రతి సంవత్సరం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సరైనదే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో 2016 జూన్ 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరైనదే. ప్రముఖ శాస్త్రవేత్త దివంగత MV రావు పొలంలో సాంప్రదాయబద్ధంగా అరకదున్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరైనదే. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సరికాదు. క్రింది వాటిని గమనించండి. గురు గోవింద్ సింగ్ 350వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. సరైనదే. గురు గోవింద్ సిక్కుల 11వ మత గురువు. సరికాదు. గురు గోవింద్ సింగ్ ను టెంతా నాయక్ అని పిలుస్తారు. సరైనదే. 1708 అక్టోబర్ 7న గురు గోవింద్ సింగ్ జన్మించారు. సరికాదు. మొదటి జాతీయ గిరిజన కార్నివాల్ను ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. సరైనదే. కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి అమెరికన్ సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. సరైనదే. న్యూయార్క్ నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైన తొలి భారత సంతతి మహిళగా ప్రమీలా జైపాల్ ఘనత వహించారు. సరికాదు. భారత సంతతికి చెందిన రాజకృష్ణమూర్తి అమాబెరా రోకన్నాలు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. సరైనదే. క్రింది వాటిలో ప్రముఖుల జీవిత చరిత్ర పుస్తకాలు వారి పేర్లు ఉన్నాయి. వాటిని సరిగా జతపరచండి.
ఎస్ అగెనెస్ట్ ఆర్ట్స్ సానియా మిర్జా. ఎనీథింగ్ బట్ కామోష్ శత్రుఘ్న సిన్హా. 6 మెషిన్. ఐ డోంట్ లైక్ క్రికెట్, ఐ లవ్ ఇట్ క్రిస్ గేల్. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ కపిల్ దేవ్. క్రింది వాటిలో రోదసీ శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావుకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. 2017లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు, సరైనదే. 1976లో పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు, సరైనదే. 1985లో రోదసీ కమిషన్ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించారు, సరైనదే. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా మార్గదర్శకత్వంలో చేసిన పరిశోధనలో రామచంద్రరావుకు డాక్టరేట్ లభించింది, సరికాదు. చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఉన్నాయని బుద్ధుడి చిత్రాల ద్వారా తెలిసింది? విజయవాడ. ఆర్థిక స్వేచ్ఛ విషయంలో భారతదేశం ప్రపంచంలో 112వ స్థానంలో నిలిచింది. 2016 సంవత్సరానికి అకాడమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ సర్వే వార్షిక నివేదిక ప్రకారం క్రింది అంశాల్లో భారత స్థానాన్ని గుర్తించండి. ప్రభుత్వ పరిమాణం 8వ స్థానం, స్థిర మారకం 130వ స్థానం, న్యాయ వ్యవస్థ ఆస్తి హక్కులు 86వ స్థానం, అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛ 144వ స్థానం. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన భారతదేశం తరహాలోనే 5,000 రూపాయల నోట్ను ఉపసంహరించుకున్న నిర్ణయం తీసుకున్న దేశం ఏది? పాకిస్తాన్. క్రింది వారిలో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 300వ విజయం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన వారెవరు? రోజర్ ఫెదరర్. పుణ్యక్షేత్రాలను పరిసరాలను శుభ్రపరిచి ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి కేంద్రం చేపట్టిన పిల్గ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన నగరం ఏది? అమరావతి. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న నిర్వహిస్తారు, సరైనదే. 2016లో రీడింగ్ ద పాస్ట్ రైటింగ్ ద ఫ్యూచర్ అనే ఇతివృత్తంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించారు, సరైనదే. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని 1966 నుంచి నిర్వహిస్తున్నారు, సరైనదే. 2016 సంవత్సరానికి భారతదేశ అక్షరాస్యతలో బీహార్ చిట్టచివరి స్థానంలో నిలిచింది, సరైనదే. మన మట్టి మన నీరు మన సంకల్పం మన అమరావతి కార్యక్రమాన్ని ఏ ప్రాంతం నుంచి ప్రారంభించారు? నారావారిపల్లె. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను వివరాలను భారత రిజర్వ్ బ్యాంక్ 2016 జూన్ 28న విడుదల చేసింది. ఈ జాబితాలో 2వ స్థానం పొందిన రాష్ట్రం ఏది? తమిళనాడు. సంవత్సరంలో జరిగిన సదస్సులు, అవి జరిగిన దేశాలను జతపరచండి. G20 శిఖరాగ్ర సదస్సు చైనా. నామ్ శిఖరాగ్ర సదస్సు వెనిజులా. G7 శిఖరాగ్ర సదస్సు జపాన్. అణుభద్రతా శిఖరాగ్ర సదస్సు అమెరికా. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, GoPlus లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.